ఇక విభజన అంశాలపై చర్చిద్దామంటూ రేవంత్కు చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో రేవంత్కు చంద్రబాబు లేఖతోటి మరోసారి తెర మీదకు ఈ 7 మండలాల ప్రస్తావన వచ్చింది. ఏపీలో విలీనమైన 7 మండలాలపైనే మొదట చర్చించాలని హరీష్ రావు అంటున్నారు. ఏపీ నుంచి 5 గ్రామాలు తీసుకుంటామని ఇటీవల మంత్రి తుమ్మల కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పుడు ఇదే అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలకు సిద్ధమవుతోన్న వేళ తెర మీదకు కొత్త అంశాలు వచ్చి చేరాయి. ఇంతకీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చర్చించుకోబోతున్నారనే ఆసక్తి రేగుతోన్న వేళ నేతలు చేస్తున్న కమెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో కలిపిన 7 మండలాలు మరోసారి పొలిటికల్ మ్యాటర్గా మారాయి. 7 మండలాలు తిరిగి తీసుకోవాలని బీఆర్ఎస్ అంటుంటే 5 గ్రామాలు చాలంటోంది కాంగ్రెస్. దీంతో 7 మండలాల లేక 5 గ్రామాల అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. విభజన జరిగిన కొత్తలో పోలవరం కోసం ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాల్ని ఏపీలో కలుపుతూ పార్లమెంట్లో బిల్కు ఆమోదం తెలిపింది కేంద్రం. అయితే ఆనాటి నుంచి ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ తిరిగి 7 మండలాల్ని తెలంగాణకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో సందు దొరికినప్పుడల్లా చంద్రబాబును కేంద్రాన్ని విమర్శిస్తోంది బీఆర్ఎస్. అయితే విభజన చట్టంలోని అంశాలపై చర్చిద్దామంటూ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో మరోసారి ఇదే అంశాన్ని తెర మీదకు తెచ్చింది బీఆర్ఎస్. అక్రమంగా ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తీసుకొచ్చేలా చంద్రబాబుతో రేవంత్తో చర్చలు జరపాలన్నారు హరీష్ రావు. దాని తర్వాతే మరేదైనా అన్నట్టుగా చర్చలు ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూసాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే, కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం. పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ గురువుగారు అనొద్దన్నాడు కదా, ఈయన సహచరుడు, మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అయితే భద్రాచలం చుట్టూ అభివృద్ధి జరగాలి అంటే ఏపీలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తీసుకోవాల్సి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలకు కూర్చున్నప్పుడు ఈ విషయాన్ని లేవనెత్తుతామని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు మంత్రి. ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చున్నప్పుడు భద్రాచలం 5 గ్రామాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలోకి చేర్పిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు. డంప్ యార్డ్ కూడా పెట్టుకునే స్థితి లేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి. ఇంకా అనేక సమస్యలు విభజన చట్టంలో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం 5 పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే. దానికి బదులుగా వాళ్ళు ఏమడుగుతారు, మనం ఏం చేస్తాము అది తర్వాత. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ 5 గ్రామాల ముచ్చట వినిపించారు అప్పటి మంత్రి పువ్వాడ అజయ్. భద్రాచలాన్ని వరదలు చుట్టుముట్టి ఇబ్బంది పెడుతున్నాయని, కరకట్ట నిర్మాణం కోసం 2 రాష్ట్రాల బోర్డర్లో ఉన్న 5 గ్రామాలు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా కోరారు. చూసినా సార్ రాముల వారి గురించి జై శ్రీరామ్ ఉంటారే అంటే మా భద్రాచలం రాముడు కాదా?
మేము మునిగిపోవాలా, మా రాముడు మునిగిపోవాలా, మా గిరిజనులు మునిగిపోవాలా, మమ్మల్ని 7 మండలాలు ముంచి, మా ప్రాంతంలో ఉన్న గిరిజనులను ముంచి, మా సంపదను ముంచి, మా లోవర్ సీలేరు ప్రాజెక్టును తీసుకొని పోయి ఇప్పుడు ఆఖరికి మా ప్రజల్ని దేవుణ్ణి కూడా ముంచుతూ ఉంటారు. 5 గ్రామాల అధ్యక్ష, మీకు చెప్తే ఎంత ఆవేదన ఉంటుందంటే, మా ఎమ్మెల్యే గారు పొద్దు వీరయ్య గారు చెప్పారు, మేమందరం కూడా వేరే పార్టీలైనా కూడా మా ఆవేదన ఒకటే అధ్యక్ష. అక్కడున్న 5 గ్రామాల ప్రజలు కూడా మేము ఉండం మరో మేము ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణలో కలపండి అని చెప్పంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ 5 గ్రామాలు దాటిన తర్వాత మనం తెలంగాణ వెళ్ళాలి అధ్యక్ష. దుమ్ముగూడెం కానీ, చర్ల మండలం కానీ, భద్రాచలం నుంచి వెళ్ళాలంటే 5 గ్రామాలు దాటి వెళ్ళాలి అధ్యక్ష. 5 గ్రామాలేమో ఆంధ్రలో ఉంటాయి. అక్కడ కరకట్టల నిర్మాణం సరిగ్గా లేదు. ఆ కరకట్టల నిర్మాణం సరిగ్గా లేని దగ్గర, బలహీనంగా ఉన్న దగ్గర వాటర్ సీపేజ్ వచ్చి మనకు టౌన్లోకి వచ్చేస్తుంది. దానికి మేము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ రోజు ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం దృష్టి అధ్యక్ష, నిజంగా ఆ సీతారామచంద్ర స్వామి కనపడి దేవుడు, ఈ కనపడే దేవుడు కేసీఆర్ ఇద్దరు వల్లనే అన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగినాం. అందుకని దీనికి డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే 5 గ్రామాలు కేంద్రం కన్సిడర్ చేసి మనకు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం. ఇప్పటికే 7 మండలాలకు సంబంధించి రచ్చ కొనసాగుతుండగా ఇప్పుడు 5 గ్రామాల ముచ్చట పొలిటికల్ తెర మీదకి వచ్చింది. ఇంతకీ 7 మండలాల 5 గ్రామాల తెలంగాణకు కావాల్సిందేమిటి అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు.